మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కొత్త ఏడాదిలో జరుగుతున్న తొలి భేటీ ఇదే. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశంలో పలు ప్రాజెక్టులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తున్న మొత్తం పెంపుపై చర్చించే అవకాశం ఉంది. రైతులకు కేంద్రం ఇచ్చే సాయాన్ని 6,000 నుంచి 10,000కు పెంచే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే కేంద్ర కేబినెట్ భేటీ కూడా జరగబోతోంది. అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నూతన సంవత్సరంలో జరుగుతున్న తొలి కేబినెట్ భేటీ ఇది. ఈ ఏడాది ముఖ్యంగా కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం కల్పిస్తుంది. కిసాన్ సమ్మాన్ నిధి పెంపు సహా ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మెమోరియల్ కి సంబంధించి ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మెమోరియల్ స్థలాన్ని కేటాయించడానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు వీటికి సంబంధించిన అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఇటు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉండబోతున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తున్న పథకాలకి వీటుగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా కేంద్ర చేతిలో ఉంటుంది. పట్టణాభివృద్ధి ఒక కీలక శాఖ, ఇది కూడా కేంద్రం ఆధీనంలోనే మేజర్ పార్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో కీలక నిర్ణయాలని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇంకా ఎన్నికల షెడ్యూల్ ఈ వారం వెలువడే అవకాశం ఉంది కాబట్టి సో కేంద్ర కేబినెట్ లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి కూడా మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఫైల్ పైన తొలి సంతకం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దాన్ని 6,000 నుంచి ఏడాదికి ఇస్తున్న 6,000 రూపాయల సహాయం నుంచి దాన్ని 10,000కు పెంచాలన్న ఆలోచన అలాగే డిమాండ్ కూడా చాలా రోజుల నుంచి. దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? అలాగే నూతన సంవత్సరంలో ప్రధాని మోడీ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రతి ఒక్కరికి కూడా ఈ ముఖ్యంగా సంవత్సరం కలిసి రావాలని చెప్పి ఆయన ఆకాంక్షించడం జరిగింది. సో కీలక నిర్ణయాలని మౌలిక వసతుల కల్పనకు సంబంధించి, కీలక ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ రోజు కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే గోపి, ఒకవైపు చూసినట్లయితే రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి అంశాలు ఏమన్నా డిస్కషన్ కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, ఖచ్చితంగా రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అంశం అనేది అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్న తర్వాత రైతు సంఘాలకి కేంద్ర ప్రభుత్వం హామీని కూడా ఇవ్వడం జరిగింది. పంటల మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి ఒక కమిటీ వేయడం జరిగింది. సో అవి మళ్ళీ సమావేశాలు కావడం లేదు. రైతులు కూడా పంజాబ్, హర్యానా సరిహద్దు, షంభు సరిహద్దు వద్ద తమ ఆందోళనని గతేడాది ఫిబ్రవరి నుంచి కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఇటీవల ఢిల్లీలో కూడా మళ్ళీ రైతులు పిలుపునిచ్చారు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా. సో రైతు ఉద్యమాన్ని కూడా నిర్వహింపజేసేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పంటల మద్దతు ధరకు సంబంధించి ఎప్పటికప్పుడు ముఖ్యంగా రబీ అలాగే ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన పంటల ధరలను పెంచుతున్నప్పటికీ దీనికి ఒక చట్టబద్ధత కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో సో రైతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వారి పెండింగ్ డిమాండ్లకు సంబంధించి కూడా ముఖ్యంగా రైతులకు పెన్షన్ ఇవ్వాలన్న 60 ఏళ్లు దాటిన రైతులకి పెన్షన్ ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. అలాగే విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న డిమాండ్ ఉంది. ముఖ్యంగా లక్ష్మీపురి కేరి ఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, రైతుల ప్రభుత్వం కేసులను ఎత్తివేయాలని, ఈ విధంగా రైతులకు సంబంధించి అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి సో కిసాన్ సమ్మాన్ నిధితో పాటుగా రైతులకు పెన్షన్ అలాగే పంటల మద్దతు ధరకు చట్టబద్ధత ఇటువంటి అంశాలు ముఖ్యంగా పెండింగ్ లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి కూడా కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకుంటారని మనం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రతి బుధవారం కూడా కేంద్ర కేబినెట్ సమావేశం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగా ఈ రోజు కూడా ముఖ్యంగా తొలి ఏడాది నూతన సంవత్సరంలో 2025లో తొలి బుధవారం ఈ రోజు కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రధాని నివాసంలో జరగబోతోంది. సో చూడాలి ఈ రోజు ఎటువంటి కీలక నిర్ణయాలు నూతన సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది అనేది. రైట్ గోపి.